బియ్యం పిండితో ముగ్గులు వేసి ఆరోగ్యంగా జీవించండి. చీమలు, పిచ్చుకలకు ఆహారంగా ఉపయోగపడేది బియ్యం పిండి. భూమికి, భూగర్భ జలాలకు హాని కలిగించే గ్యాస్, రంగురంగుల ముగ్గు వద్దే వద్దు. బియ్యం పిండితో ముగ్గులు వేసి ఆరోగ్యంగా జీవించండి అని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం మురళీనగర్లోని హరిత వాకర్స్ పార్కులో సిటీజీ వనమాలి గార్డెనర్స్ గ్రూప్ బియ్యం పిండితో ముగ్గులు పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గ్యాస్ ముగ్గు, రసాయనాలతో కూడిన రంగుల ముగ్గులు వినియోగించడం వల్ల భూమి, భూగర్భ జలాలు నాశనం అవుతాయన్నారు. చాలా రకాల జీవులకు నష్టం కలుగుతుందని వివరించారు. జ్యోతి ఈ రోజు ఇక్కడ మురళీనగర్ లో ఉన్నటువంటి హరిత పార్క్ లో గ్రీన్ క్లైమేట్ రత్నం గారి ఆధ్వర్యంలో ఇక్కడ ముగ్గు పిండితోటి అంటే బియ్య పిండితో చేసినటువంటి ముగ్గు పిండితో ముగ్గులు పోటీ అనేది నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా సిటీజీ మరియు వనమాలి మహిళలందరూ కూడా వచ్చి ఇక్కడ ముగ్గులు వేయడం జరిగింది. అయితే దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే, మనకి ఈ ముగ్గు పిండితో ముగ్గులు వేయడం అనేది ఈ జనరేషన్ వాళ్ళు మర్చిపోయారు. దీని వల్ల ఏమవుతుందంటే, మనకి పూర్వకాలం ఈ ముగ్గు పిండితో ఇంటి ముందు చక్కగా ముగ్గులు పెట్టడం వల్ల చిన్న చిన్న కీటకాలు అవనివ్వండి, చిన్న పక్షులు వచ్చి, పిచ్చుకలు అలాంటివన్నీ వచ్చి కూడా ఈ ముగ్గు పిండి తిని సర్వైవ్ అయ్యాయి. దాని ద్వారా బయోడైవర్సిటీ కాపాడడం జరిగేది మనకి. సో ఇప్పుడున్న ఈ కొత్తగా వచ్చినటువంటి ముగ్గు పిండిలు వేయడం వల్ల ఏమవుతుందంటే, అందులో ఉన్న కెమికల్స్ వల్ల నీరు, నేల ఇవన్నీ కూడా కలుషితం అవుతున్నాయి. దాని నుంచి మనం కాపాడాలంటే ఇప్పుడు వచ్చినటువంటి కాన్సెప్ట్ తోటి ఇదే ముగ్గు పిండితోటి మనం అందరం కూడా ముగ్గులు వేయడం ద్వారా అనేది మనకి చిన్న చిన్న కీటకాలను అన్ని కాపాడతాయి. ముఖ్యంగా పిచ్చుకలను కాపాడడం ద్వారా అవి మనకి హాని చేసే క్రిమి కీటకాలన్నింటినీ కూడా అవి తినడం ద్వారా అవి మనకి సర్వైవ్ అవుతాయి. బయోడైవర్సిటీకి మనకి చాలా చక్కగా కాపాడతాయి. కాబట్టి అందరూ కూడా ఈ రోజు నుంచి ముగ్గు పిండితోనే ఈ ముగ్గు పెట్టాలనే ఉద్దేశంతో మేమందరం ఈ కార్యక్రమం నిర్వహించాం. అలాగే ఇక్కడ మేము ముగ్గు వేసిన కొన్ని నిమిషాల్లోనే, అంటే ఒక 5 నిమిషాల లోపులోనే చక్కగా చీమలన్నీ వచ్చి కూడా ఆ ముగ్గులో ఉన్నటువంటి ఆ రవ్వ పొలికల్ని ఒక్కొక్కటిగా తీసుకువెళ్ళాలని చూసాము. అంటే ఇక్కడే మేము లైవ్లో ఈ బయోడైవర్సిటీ కాపాడడం అనేది చూడడం జరిగింది. మీరు కూడా ఇంటి ముందు దీన్ని మీరు లైవ్ లో చూడొచ్చు. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఎకో వైజాగ్ వనమాలి గార్డెనర్స్ గ్రూప్ వాళ్ళు బియ్యం అంటే అలనాటి సంస్కృతిని మళ్ళీ అందరికీ తెలియజెప్పి జీవరాశులను కాపాడటం కోసం, అంటే చిన్న చిన్న జీవరాశులు, చీమలు, పక్షులు, పిచ్చుకలు ఎందుకు అంతరించిపోతున్నాయి, వాటికి మనం ఫుడ్ అందించట్లేదు. అసలు ఇక్కడ అంతా ట్రెండీ అయిపోయి కలర్ ముగ్గులు వేసేసి, పెర్మనెంట్ ముగ్గులు పెయింట్తో వేసేసి ఉంటే ఏం పక్షులు వస్తాయి, ఏం చీమలు వస్తాయి? మా ఇంట్లో చీమలే లేవు అంటారు. ఎందుకుంటాయి? నువ్వు ఏదైనా ఫుడ్ పెడితే కదా వస్తాయి. కాబట్టి ఆ కాన్సెప్ట్తో ఈరోజు మన ఎకో వైజాగ్ వారు జాయింట్ సెక్రటరీ మన రత్నం సారు చాలా ముందు ఉంటున్నారండి. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మహిళలకి, మళ్ళీ పిల్లలకి, నెక్స్ట్ తరానికి కూడా అందించబోతున్నారు. కాబట్టి మనం మన సంస్కృతిని కాపాడుకోవాలని శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కూడా ఈరోజు హరిత పార్క్లో చక్కని ఎర్ర నేల మీద తెల్లటి బియ్యం పిండితో ముగ్గులు మహిళలు చాలా అందంగా తీర్చిదిద్దారండి. మాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. నమస్తే అండి. నేను అరుణ. ఇక్కడ గ్రీన్ క్లైమేట్ రత్నం గారి ఆధ్వర్యంలోని సిటీజీ వనమాలి కలిపి వరిపిండితో ముగ్గులు పెట్టే కార్యక్రమం అయితే హరిత పార్క్లో నిర్వహించడం జరిగిందండి. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, బియ్యం పిండితో ముగ్గులు పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీవరాశులకి మనం ఆహారాన్ని అందించడం అండి. ఇదివరకు రోజుల్లో అందరూ చక్కగా బియ్యం పిండితో ముగ్గులు పెడితే పిచ్చుకలకి, పావురాలకి, తర్వాత ఉడతలకి అలాంటి వాటికి ఆహారం లోటు లేకుండా హాయిగా వాటి జీవనం సాగించేవి. ప్రజెంట్ ఏమో మనం ఇప్పుడు గ్యాస్ ముగ్గని వాడుతున్నామండి. దానివల్ల చాలా దుష్ప్రయోజనాలు ఉన్నాయి. దానివల్ల చేతులకి ర్యాషెస్ లా వస్తాయి, తర్వాత అనేక రకాల జబ్బులు రావడానికి కారణాలు అవుతున్నాయండి. అవి కాకుండా మనం ఈ వరిపిండితో ముగ్గులు పెట్టడం వల్ల పర్యావరణానికి హితంగా ఉంటుంది. ప్లస్ ఈ చీమలు వాటికి ఆహారాన్ని అందించిన వాళ్ళం అవుతామండి. ఇప్పుడు మేము ఇక్కడ పెట్టిన ముగ్గుల్ని చీమలు వచ్చి తినడం ప్రత్యక్షంగా మేము చూసి చాలా ఆనందించాము. రానున్న రోజు తరాల పిల్లలకైతే ఈ ముగ్గుల సంగతి అసలు తెలియదు. ఇప్పుడు మా జనరేషన్ వాళ్ళందరికీ తెలియజెప్పాలని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామండి. దీనికి చాలా మంది మహిళలు వచ్చి చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఇవాళ ఈ పార్క్ లో ముగ్గులు పోటీ, అది కూడా
కేవలం బియ్యం పిండితో ముగ్గులు పోటీ నిర్వహించడం జరిగిందండి. దీనికి మహిళలందరూ కూడా చక్కగా వచ్చి పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ ని జయప్రదం చేశారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే పార్క్ కమిటీ వారు కూడా మేము అడగగానే ఈ ప్లేస్ లో మా ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారండి. ఒకసారి అభినందనలు తెలపండి. కూడా మనతో ఉన్నారండి. ఇవాళ మన జడ్జెస్ ప్యానెల్ డిసైడ్ చేసిన విన్నర్స్ కి మన పార్క్ ఆర్గనైజింగ్ కమిటీ వారి చేతుల మీదుగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అండి. మన విన్నర్స్ ని లలితా రెడ్డి గారు అనౌన్స్ చేస్తారు. అన్నపూర్ణ గారికి మేము ఎందుకు మొదటి ప్రైజ్ ఇచ్చామంటే మొట్టమొదటి ప్రైజ్ ఇచ్చామంటే ఈ ముగ్గుని చాలా ఇవాళ జన్మాష్టమి సందర్భంగా ఆ కాన్సెప్ట్తో ఆ కృష్ణుడి పాదాలు వచ్చేటట్టు వేసిన ముగ్గుకి ఆ తర్వాత చుట్టూ కూడా పింఛాలు వచ్చినాయి కాబట్టి మొట్టమొదటి ప్రైజు ఎం అన్నపూర్ణ గారండి. కంగ్రాచులేషన్స్ అన్నపూర్ణ గారు. ఎవరండి? దీపా శిఖ సెకండ్ ప్రైజ్. నంబర్ సంక్రాంతికి మనం వేసే ముగ్గులన్నింటినీ క్రోడీకరించి ఒకే చోట. కంగ్రాచులేషన్స్ చూసాం. చేతులు ఎంత స్పీడ్ గా పరిగెట్టినాయంటే చాలా చక్కగా చాలా గబగబా చాలా బాగా వేసిందండి అమ్మాయి. ఇటు వచ్చేయండి. అన్ని దీపాలతోని వెలుగులు నింపేటట్టు